హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు క్విక్ రివిజన్ 360 డిగ్రీస్. ఓకే, ఆంధ్రుల చరిత్ర సంస్కృతిలో ఈరోజు మరొక చాప్టర్ స్టార్ట్ చేద్దాం. ఫోర్త్ చాప్టర్ థర్డ్ చాప్టర్ వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత ఫోర్త్ చాప్టర్ అండ్ ఫిఫ్త్ చాప్టర్. ఫోర్త్ చాప్టర్లో ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం వచ్చిన ఆంధ్రోద్యమం అనే అంశం కనిపిస్తుంది. ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం వచ్చిన ఆంధ్రోద్యమం అనే టాపిక్ మనము ఫోర్త్ చాప్టర్లో పూర్తిగా చూడొచ్చు. ఈ ఫోర్త్ చాప్టర్లో భాగంగా ఆంధ్రోద్యమంలో పత్రికల పాత్ర మరియు గ్రంథాల ఉద్యమం, దీంతోపాటు జానపద గిరిజన సంస్కృతి ఇవి కూడా ఇక్కడ ఇచ్చాడు. అయితే మనము ఈ 4 టాపిక్స్లో అత్యంత ముఖ్యమైన టాపిక్ ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం వచ్చిన ఆంధ్రోద్యమం అనే టాపిక్ చూద్దాం. అందులో పత్రికల పాత్ర అనేది కూడా అందులోనే ఒక భాగంగా వస్తుంది. ఇక గ్రంథాల ఉద్యమం అనేది ప్రత్యేకంగా, గిరిజన జానపద సంస్కృతి అనేది మరొక ప్రత్యేకంగా, ఈ 2 టాపిక్స్ మరొక ప్రత్యేకంగా చూద్దాం. యాక్చువల్గా అయితే ఈ టాపిక్స్ ఈ చాప్టర్లో కాకుండా ఏ థర్డ్ చాప్టర్లోనో లేకుంటే సపరేట్గా ఇచ్చింటే సరిపోయిందో, కానీ వాడు మనకు ఫోర్త్ చాప్టర్లోనే ఇచ్చేసాడు. ఇక ఫిఫ్త్ చాప్టర్ ఆంధ్రప్రదేశ్ అవతరణ కోసం వచ్చిన విశాలాంధ్రోద్యమం ఇచ్చాడు. విశాలాంధ్రోద్యమం, ఆంధ్రప్రదేశ్ అవతరణ. ఇక మరొకటి 1956 నుండి 2014 వరకు ఆంధ్రప్రదేశ్లో సామాజిక సాంస్కృతిక అంశాలను ఇచ్చాడు. ఈజ్ ఈక్వల్ టు 1956 నుంచి 2014 వరకు ఆంధ్రప్రదేశ్ను పరిపాలించిన ముఖ్యమంత్రుల కాలంలో చోటు చేసుకున్న సంఘటనలు ఏంటి అనే అంశాలుగా ఇచ్చాడు. ఓకే, ఇక మనము ఫోర్త్ చాప్టర్లోకి వెళ్ళిపోదాం. అత్యంత ముఖ్యమైన చాప్టర్, థర్డ్ చాప్టర్ తర్వాత చెప్పుకోదగ్గది. ఇందులో మొదటి టాపిక్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆంధ్రోద్యమం, ఆంధ్ర రాష్ట్ర అవతరణ. అంటే 1903 నుండి 1953 వరకు ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన ఉద్యమం గురించి ఇక్కడ మనం డిస్కస్ చేస్తాం. ఓకే, మరి ఫస్ట్ ఆంధ్రోద్యమం, ఆంధ్ర రాష్ట్ర అవతరణ. ఆంధ్రోద్యమం, ఆంధ్ర రాష్ట్ర అవతరణ మనకు ఫోర్త్ యూనిట్ సిలబస్లో ఎలా ఇచ్చాడంటే ఆంధ్రోద్యమ పుట్టుక, వృద్ధి, ఆంధ్ర మహాసభల పాత్ర, ప్రముఖ నాయకులు అని ఇచ్చాడు. దాంతోపాటు ఆంధ్ర రాష్ట్ర అవతరణ అని ఇచ్చాడు. అంటే దాదాపుగా 1903 నుండి 1953 వరకు ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం జరిగిన అంశాలన్నీ మనకు ఈ విధంగా సిలబస్లో ఇచ్చాడు. ఓకే, ఆంధ్రోద్యమ చరిత్ర, ఆంధ్ర రాష్ట్ర అవతరణ. ఆంధ్రోద్యమ చరిత్ర, ఆంధ్ర రాష్ట్ర అవతరణ. ఫస్ట్ ఆంధ్రోద్యమం అంటే ఏంటి? ఆంధ్రోద్యమం అంటే ఏంటి అనే చిన్న కాన్సెప్ట్ మనకు ఐడియా ఉండాలి. ఆంధ్రోద్యమం, ఫస్ట్ ఆంధ్రోద్యమం అనే పేరుతో గ్రంథాన్ని రచించిన వ్యక్తి దేశభక్త కొండా వెంకటప్పయ్య. ఆంధ్రోద్యమం అనే పేరుతో గ్రంథాన్ని రచించింది దేశభక్త కొండా వెంకటప్పయ్య. ఆంధ్రోద్యమం అనే పేరుతో గ్రంథాన్ని రచించింది దేశభక్త కొండా వెంకటప్పయ్య. ఓకే, ఆంధ్రోద్యమం భారత జాతీయోద్యమంలో ఒక ఉప ఉద్యమంలా కొనసాగింది అని తెలిపినది భోగరాజు పట్టాభి సీతారామయ్య. ఆంధ్రోద్యమం భారత జాతీయోద్యమంలో ఒక ఉప ఉద్యమంలా కొనసాగింది అని తెలిపినది పట్టాభి సీతారామయ్య. భోగరాజు పట్టాభి సీతారామయ్య.
భోగరాజు పట్టాభి సీతారామయ్య. ఫస్ట్ ఇవి ప్రైమరీ కాన్సెప్ట్ కొంత గుర్తుంచుకోండి. ఆంధ్రోద్యమ చరిత్ర, ఆంధ్ర రాష్ట్ర అవతరణ. ఆంధ్రోద్యమం అనే పేరుతో గ్రంథాన్ని రచించింది దేశభక్త కొండా వెంకటప్పయ్య. ఆంధ్రోద్యమం భారత జాతీయోద్యమంలో ఒక ఉప ఉద్యమంలో కొనసాగింది అని తెలిపినది భోగరాజు పట్టాభి సీతారామయ్య. మరి ఆంధ్రోద్యమం అనగా ఏంటి? ఆంధ్రోద్యమం అనగా ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో ఉండే తెలుగు ప్రాంతాలను ప్రత్యేక రాష్ట్రంగా చేయడం కోసం వచ్చిన ఉద్యమాన్నే ఆంధ్రోద్యమం అంటారు. ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో ఉండే తెలుగు ప్రాంతాలను ఒక ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రంగా చేయడం కోసం వచ్చిన ఉద్యమాన్నే ఆంధ్రోద్యమం అంటారు. ఆంధ్రోద్యమం ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో ఉండే తెలుగు ప్రాంతాలను వేరు చేసి ప్రత్యేక తెలుగు రాష్ట్రంగా ఏర్పాటు చేయడం కోసం వచ్చిన ఉద్యమాన్నే ఆంధ్రోద్యమం అని పిలుస్తారు. ఆంధ్రోద్యమం. ఓకే, మరి మన తెలుగు రాష్ట్రాలు ఎప్పుడు మద్రాసులో కలిసిపోయాయో మీకు కొంత అవగాహన ఉంది. చూద్దాం. మద్రాస్ ప్రెసిడెన్సీ మన తెలుగు ప్రాంతాలు మద్రాస్ ప్రెసిడెన్సీలో భాగంగా ఉన్నాయి అని తెలుస్తోంది. ఎప్పుడు వెళ్ళాయో కూడా మీకు థర్డ్ చాప్టర్లో చెప్పాం. మద్రాస్ ప్రెసిడెన్సీలోకి ఆంధ్ర ప్రాంతం, రాయలసీమ ప్రాంతం ఏ విధంగా వెళ్ళిందో కూడా చెప్పాం. ఇక్కడ కూడా దాని గురించి కొంత ప్రాథమిక సమాచారం ఇద్దాం. ఓకే, మద్రాస్ ప్రెసిడెన్సీ ఎప్పుడు ఏర్పడింది అంటే, బ్రిటిష్ వారు భారతదేశానికి వ్యాపారం కోసం వచ్చి మద్రాస్ అనే ప్రాంతాన్ని విజయనగర చక్రవర్తి 3వ వెంకటపత్రాయల నుంచి 1639లో పొంది దాన్ని అభివృద్ధి చేసుకున్నారు. మద్రాసులో వాళ్ళు నిర్మించుకున్న కోట ఏది అంటే సెయింట్ జార్జ్ కోట. ఇది మరి ఈ మద్రాస్ ఏ సంవత్సరం నాటికి బ్రిటిష్ వారు ప్రెసిడెన్సీగా మార్చారంటే, మద్రాస్ని ఏ సంవత్సరంలో ప్రెసిడెన్సీ మీన్ రాష్ట్రం. మరి మద్రాస్ను ఏ సంవత్సరంలో వాళ్ళు ప్రెసిడెన్సీగా మార్చారు అనేది ఇంపార్టెంట్. ఎప్పుడు మద్రాస్ ప్రెసిడెన్సీగా అవతరించిందంటే 1689లో, 1684లో మద్రాస్ ప్రెసిడెన్సీ అవతరించిన సంవత్సరం 1684. ఓకే, మరి ఈ మద్రాస్ ప్రెసిడెన్సీలోకి సర్కార్ జిల్లాలు ప్లస్ రాయలసీమ ఎప్పుడు వెళ్ళిందో కూడా మీకు గతంలో చెప్పాం. మద్రాస్ ప్రెసిడెన్సీలోకి సర్కార్ జిల్లాలను కలిపేసిన సంవత్సరం లేదా బ్రిటిష్ వారు హైదరాబాద్ నిజాం నుండి పొందిన సంవత్సరం ఎప్పుడు? 1766-68 సంవత్సరంలో. 1766లో పరస్పర స్నేహపూర్వక ఒప్పందం మేరకు 9 లక్షల రూపాయలకి హైదరాబాద్ రాజ్యం నుండి మద్రాస్ ప్రెసిడెన్సీలోకి కలిపివేయబడింది. అప్పటి హెచ్వైడి నిజాం అలీ ఖాన్ కాండ్రేగుల జోగి పంతుల సహాయంతో బ్రిటిష్ వారు నిజాం అలీ ఖాన్ నుండి పొందారనే కాన్సెప్ట్ మనం చెప్పాం. 68లో మరొక ఒప్పందం కూడా, పరస్పర స్నేహపూర్వక ఒప్పందం కూడా కుదిరింది. ఇలా సర్కార్ జిల్లాలు వెళ్ళిపోయాయి. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? గంజాం నుండి, ఒరిస్సాలోని గంజాం నుండి, ఇక్కడ ఉండే గంజాం నుండి గుంటూరు వరకు ఉండే ప్రాంతాలు, ఇవన్నీ సర్కార్ జిల్లాలుగా పిలువబడుతున్న ప్రాంతం. వీటిని నిజాం ఎప్పుడు ఇచ్చాడు అంటే, నిజాం ఎప్పుడు ఇచ్చాడంటే 1766 సంవత్సరంలో.
68 నాటికి మరొక ఒప్పందం వరకు శాశ్వతంగా వెళ్ళిపోయాయి. ఓకే, సర్కార్ జిల్లాలు గంజాం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు. అయితే అప్పుడు ఈస్ట్ వెస్ట్ గోదావరి లేదు, ఒకటే గోదావరి. 5 సర్కార్ జిల్లాలని చెప్పాం. గంజాం జిల్లా, విశాఖపట్నం జిల్లా, గోదావరి జిల్లా, కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా. గుంటూరు జిల్లా 1794 నాటికి 4 జిల్లాలు చేశారు. 4 జిల్లాలు ఏది? గంజాం, విశాఖపట్నము, గోదావరి అండ్ గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లా. గుంటూరు అందులోనే భాగంగా ఉంది. తర్వాత అవి కూడా జిల్లాలు ఏర్పడ్డాయని చెప్పాం. ఓకే, ఇక దత్త జిల్లాలు సైనిక సహకార ఒప్పందం మేరకు దత్త జిల్లాలు లేదా రాయలసీమ ఏ సంవత్సరంలో బ్రిటిష్ వారికి హైదరాబాద్ నిజాం అప్పగించారంటే 1800లో, 1800లో 1800లో వెళ్ళిపోయాయి. 1800లో ఏ జిల్లాలంటే కర్నూలు, బళ్ళారి, అనంతపురము ప్లస్ కడప. వీటిని మద్రాస్ ప్రెసిడెన్సీలో కలిపేసుకున్నారు. మద్రాస్ రాజధానిగా మద్రాస్ ప్రెసిడెన్సీ. ఇక తర్వాత కర్ణాటక రాజ్యం నుండి చిత్తూరు, నెల్లూరు జిల్లాలను బ్రిటిష్ వారు ఎప్పుడు పొందారంటే, ఎప్పుడు ఆక్రమించుకున్నారంటే 1801-2 సంవత్సరం. 1801-2 నాటికి పూర్తిగా వాళ్ళ అధికారం కిందికి వచ్చేసాయి. ఇలా ఇవన్నీ తెలుగు మాట్లాడే ప్రాంతాలన్నీ మద్రాస్ ప్రెసిడెన్సీలోకి కలిసిపోయాయి. ఆ రెండు జిల్లాలు నెల్లూరు, చిత్తూరు. ఇవి 1766, ఇవి 1800, ఈ రెండు 1801-2 సంవత్సరంలో. ఇక మద్రాస్ మిగతావంతా ప్రస్తుత తమిళనాడు, కేరళలోని కొన్ని ప్రాంతాలతో కూడిన ప్రాంతం ఈజ్ ఈక్వల్ టు తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లాని, నార్త్ ఆర్కాట్ అని, సౌత్ ఆర్కాట్ అని, సేలం అని, తంజావూర్ అని, మదురై అని, కోయంబత్తూర్ అని, మలబార్ అని, ఇలాంటి మిగతావన్నీ మద్రాస్ ప్రెసిడెన్సీలోనే భాగమే. ఓకే, ఇలా మద్రాస్ ప్రెసిడెన్సీలో ఆంధ్ర, రాయలసీమ ప్రాంతం, ఇప్పుడు ఉన్న ఆంధ్రప్రదేశ్ కలిసిపోయింది. వీటన్నిటినీ 1802 నాటికి మద్రాస్ ప్రెసిడెన్సీలో పూర్తిగా విలీనం చేయడం జరిగింది. 1802 నాటికి ఈ ప్రాంతాలన్నీ మద్రాస్ ప్రెసిడెన్సీలో భాగంగానే కొనసాగాయి. ఎప్పటి వరకు కొనసాగాయి? దాదాపుగా 1802 నుండి మొత్తం అన్నీ కలిసే నాటికి 1802 అయింది. సర్కార్ జిల్లాలో 1766, దత్త జిల్లాలో 1800, చిత్తూరు, నెల్లూరు 1801-2 నాటికి మొత్తం ఇవన్నీ 1802 నుండి 1953 వరకు మద్రాస్ ప్రెసిడెన్సీ రాష్ట్రంలోనే కొనసాగాయి. అంటే మన తెలుగు జిల్లాలన్నీ ఆంధ్రవారు లేదా తెలుగు వారంతా మద్రాస్ రాష్ట్రంలో కొనసాగారు. ఎప్పటి నుంచి? 1802 నుండి 1953 వరకు. అంటే దాదాపుగా 150 సంవత్సరాలు పైగానే మద్రాస్ తమిళులతో ఆంధ్రులు కలిసి ఉండాల్సి వచ్చింది. మరి ఈ మద్రాస్ ప్రెసిడెన్సీకి రాజధాని ఏది అంటే మద్రాస్ నగరమే. మద్రాస్ నగరం. మరి రాజధానిలోనే హైకోర్టు కూడా ఉంది. మద్రాస్ హైకోర్టు, యూనివర్సిటీ కూడా అక్కడే ఉంది. మద్రాస్లో యూనివర్సిటీని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే మద్రాస్ యూనివర్సిటీ 1857లో ఏర్పాటు చేశారు. 1857లో. అదేవిధంగా మద్రాస్ హైకోర్టు ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1862లో. మద్రాస్ రాజధాని మద్రాస్ నగరం. మద్రాస్ రాష్ట్రానికి హైకోర్టు కూడా మద్రాస్ నగరంలోనే ఉండేది. ఓకే, మరి ఈ ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో ఉండే సీమాంధ్ర ప్రాంతాన్ని అంటే
ఆంధ్ర ప్లస్ రాయలసీమ, సీమాంధ్ర ప్రాంతాన్ని ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పాటు చేయడం కోసం వచ్చిన ఉద్యమాన్నే ఆంధ్రోద్యమం అంటారు. ఆంధ్రోద్యమం. మరి ఎందుకు ఆంధ్రోద్యమం స్టార్ట్ అయింది? ఆంధ్రోద్యమానికి కారణాలు ఏంటి? ఆంధ్రోద్యమం అనే భావన లేదా ఆంధ్రోద్యమం అనే పుట్టుక వృద్ధి ఎలా స్టార్ట్ అయింది వంటి అంశాలు చూద్దాం. ఓకే, ఆంధ్రోద్యమానికి కారణాలు. ఆంధ్రోద్యమ చరిత్ర, ఆంధ్రోద్యమానికి కారణాలు, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని కోరడానికి కారణాలు, ఆంధ్రోద్యమానికి ప్రధాన కారణాలు. మరి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉండే ఆంధ్ర ప్రాంతం ప్రత్యేక తెలుగు రాష్ట్రాలుగా చేయాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున కొంతమంది ఆంధ్ర ప్రాంతం వారు ఉద్యమించడానికి ప్రయత్నించారు. అందుకు ప్రధాన కారణం ఒకటి, ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో సీమాంధ్ర ప్రాంతం, ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉమ్మడి మద్రాసు రాష్ట్రం అంటే తెలుగువారితో కూడిన సీమాంధ్ర ప్రాంతం, తమిళ ప్రాంతం కలిపి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో సీమాంధ్ర ప్రాంతం అంటే కోస్తా ప్లస్ రాయలసీమ. సీమాంధ్ర ప్రాంతం దాదాపుగా ఎంత శాతం ఉంది అంటే 58% ఉంది, 58%. సీమాంధ్ర ప్రాంతం విస్తీర్ణం సుమారుగా 58%. మొత్తం మన ప్రాంతాలు ఇవన్నీ గంజాం నుండి ఇవన్నీ తీసుకుంటే మొత్తం 58% మనదే కనిపిస్తుంది. 58%. సీమాంధ్ర ప్రాంతం 58% ఉంది. ఎందుకంటే మిగతా 42% తమిళ ప్రాంతం, తమిళులతో కూడిన ప్రాంతం, ఆంధ్రేతరులతో కూడిన ప్రాంతం. ఇక జనాభా, ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో సీమాంధ్ర ప్రాంతం 58% కాగా జనాభా 40% వరకు ఉన్నారు. జనాభా 40%. జనాభా తక్కువే వాళ్ళతో పోల్చుకుంటే, ఎందుకంటే మద్రాసు నగరం అభివృద్ధి చెందిన పట్టణం కాబట్టి అక్కడే అత్యధిక జనాభా ఉండేది, 40%. అప్పటికే ఆంధ్ర రాష్ట్రం మొత్తము మద్రాసు ప్రెసిడెన్సీలో జనాభా దాదాపుగా ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం వచ్చే నాటికే అంటే 1903 నాటికే మొత్తం మద్రాసు రాష్ట్ర జనాభా 5 కోట్లు ఉండేది. అందులో సీమాంధ్ర ప్రాంత జనాభా 2 కోట్లు, 40% అంటే దాదాపుగా 2 crores, 2 కోట్లు జనాభా, 2 కోట్ల జనాభా ఉండేది. మరి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో సీమాంధ్ర ప్రాంతం 58%, జనాభా 40% ఉన్నప్పటికీ సీమాంధ్ర ప్రాంతానికి రాజకీయంగా, పరిపాలనా పరంగా, విద్య, న్యాయ, ఉద్యోగ, పారిశ్రామిక పరంగా ఆంధ్ర ప్రాంతం వెనుకబాటుతనానికి గురి కావడం, లేదా ఆంధ్ర ప్రాంతం తమిళ ప్రాంతంలో భాగంగా నిర్లక్ష్యం చేయడం, ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఆంధ్ర ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేయడం. సుమారుగా మన ప్రాంతమే ఎక్కువ, 58% ఉంది. జనాభా 40%. మొత్తం 5 కోట్ల జనాభాలో 40% అంటే 2 కోట్ల జనాభా ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఆంధ్ర వాళ్ళే, తెలుగు వాళ్ళే. కానీ ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో సీమాంధ్ర ప్రాంతానికి, ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో సీమాంధ్ర ప్రాంతానికి విద్య, ఉద్యోగ, రాజకీయ, పరిపాలన, న్యాయపాలన, పారిశ్రామిక పరంగా ఆంధ్ర ప్రాంతానికి ప్రాధాన్యత లేకపోవడం. విద్యా ఉద్యోగాల్లో ఆంధ్రేతరులే అత్యధిక మంది, అత్యధిక మంది. ఒక పత్రికలో, ది హిందూ పత్రికలో ఆ విషయం తెలుస్తుంది, తర్వాత వస్తాం. రాజకీయంగా ఆంధ్రులకు ప్రాధాన్యత లేదు. మొత్తం మద్రాస్ ప్రెసిడెన్సీలో, అప్పటికే మద్రాసు రాష్ట్రంలో కౌన్సిల్స్ కూడా ఏర్పడ్డాయి. మద్రాస్ ప్రెసిడెన్సీలో అత్యధిక మంది తమిళుల ఆధిపత్యం.
ఇక రాజకీయంగా, పరిపాలనా పరంగా, న్యాయపరంగా అంటే న్యాయస్థానాల్లో కూడా ఆంధ్రేతరుల సంఖ్య చాలా చాలా తక్కువ, శాసనసభల్లో తక్కువ, ఉద్యోగాల్లో తక్కువ, విద్యలో ఆంధ్ర ప్రాంతం నిర్లక్ష్యం చేయబడింది. ఇక పారిశ్రామికంగా కూడా ఆంధ్ర ప్రాంతానికి ప్రాధాన్యత చాలా తక్కువగా ఉండేది. ముఖ్యంగా మద్రాస్ నగరం కేంద్రంగా మద్రాస్ ప్రాంతంలోనే అనేక పరిశ్రమలు బ్రిటిష్ ప్రభుత్వం కాలంలో ఏర్పాటు చేయబడ్డాయి. కానీ మన సీమాంధ్ర ప్రాంతంలో కానీ రాయలసీమ ప్రాంతంలో కానీ పారిశ్రామిక అభివృద్ధి ఎలాంటిది కనిపించదు. ఇలా దీంతో ఆంధ్ర ప్రాంతానికి చెందిన కొంతమంది వ్యక్తులు ఆంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందాలంటే తెలుగు మాట్లాడే ప్రాంతాలన్నీ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేస్తే తప్ప అభివృద్ధి చెందమనే భావన కొందరిలో కనిపిస్తుంది. ఇది మొదటి కారణం. ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో సీమాంధ్ర ప్రాంతం 58%, జనాభా 40% ఉన్నప్పటికీ ఆంధ్ర ప్రాంతానికి విద్య, ఉద్యోగ, రాజకీయ, పరిపాలన, ఆర్థిక, న్యాయ, పారిశ్రామిక పరంగా తక్కువ ప్రాధాన్యత ఉండడం లేదా ప్రాధాన్యత లేకపోవడం, పరిపాలన, ఆర్థిక, న్యాయపాలన, పారిశ్రామిక పరంగా తక్కువ ప్రాధాన్యత ఉండడం, ఇదొకటి. రెండు, తమిళులు ఆంధ్రులని చులకన భావంతో చూడడం. తమిళులు ఆంధ్రులని చులకన భావంతో చూడడం. చులకన భావంతో చూడడం. ఎగ్జాంపుల్ ఒక తమిళుడు ఆంధ్ర రాష్ట్రం నుంచి మద్రాస్ నగరానికి వెళ్తూ ఒక ఆంధ్రుడితో అన్న మాటలు. ఒక తమిళుడు ఏమని ప్రస్తావించాడంటే, తెలుగువారు వెనుకబడిన జాతివారని, వారికి మేధస్సు లేదా తెలివితేటలు శూన్యమని, తెలుగువారు వెనుకబడిన జాతివారని, వారికి మేధస్సు శూన్యమని, తెలివితేటలు శూన్యమని, తమిళనాడు ప్రాంతంలో సుప్రసిద్ధులైన భాష్యం అయ్యంగార్, ముత్తుస్వామి అయ్యంగార్ లాంటి సుప్రసిద్ధమైన పండితులు ఏ కోశాన ఆంధ్ర ప్రాంతంలో కనిపించరు అని ఒక తమిళ ప్రయాణికుడు ఆంధ్ర ప్రయాణికుడితో ఆంధ్రుల్ని చులకన చేస్తూ మాట్లాడడం. ఇదే కాదు, ఇంకా చాలామంది తమిళలో ఆంధ్రులంటే తక్కువ భావంతో చూసేవారు. వీళ్ళకి ఏమీ తెలియదు, పరిపాలనా పరంగా కానీ, రాజకీయ పరంగా కానీ, భాషాపరంగా కానీ ఎలాంటి విషయాల్లో కూడా వీళ్ళకి అంత పరిజ్ఞానం లేదనే భావన తమిళుల్లో ఉండేది. అంటే తమిళులు ఆంధ్రులు బాగా వెనుకబడతారని గురైన వారు, వాళ్ళు అంత తెలివితేటలు లేనివారు. మా లాంటి మేధావులు, తమిళ ప్రాంతంలో ఉండే మేధావులు లాంటి వ్యక్తులు ఓ కోశాన కూడా ఆంధ్రదేశంలో కనపడదు అని చాలామంది తమిళులు విమర్శించడం, ఇలాంటివన్నీ ఆంధ్రుల్లో కొంత ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర భావన కావాలనే స్ఫూర్తిని కలిగించినట్టు తెలుస్తోంది. ఇలా ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో సీమాంధ్ర ప్రాంతానికి తక్కువ ప్రాధాన్యత ఉండడం మరియు తమిళలో ఆంధ్రుల్ని తక్కువగా చూడడం, ఇలాంటి కారణాలతో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయాలనే భావన వెలుగులోకి వచ్చింది. ఓకే, ఇక ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ఆంధ్రోద్యమం ఎలా సంభవించింది వంటి అంశాలు చూద్దాం. ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ఆంధ్రోద్యమాన్ని మనము దశల వారీగా చూడవచ్చు. ఆంధ్రోద్యమం పుట్టుక, వృద్ధి, ఆంధ్రోద్యమం ఎలా స్టార్ట్ అయింది, ఆంధ్రోద్యమం అనే భావన ఎలా స్టార్ట్ అయ్యి అది అభివృద్ధి చెందింది, పుట్టుక లేదా ఆంధ్రోద్యమ భావన మొదటి దశ, అది ఎలా వృద్ధి చెందింది. ఇక ఆంధ్రోద్యమంలో ముద్రణా సంస్థలు, అందులో వార్తాపత్రికల పాత్ర ఏంటి, వార్తాపత్రికలే ఆంధ్రోద్యమానికి పునాది వేసిన పత్రికలు, వార్తాపత్రికల పాత్ర ఏంటి. ఇక ప్రత్యేక ఆంధ్రోద్యమం కోసం ఆంధ్ర మహాసభల పాత్ర, ఆంధ్ర మహాసభల్లో ప్రముఖ పాత్ర పోషించిన నాయకులు ఈ అంశాన్ని మనం పూర్తిగా పరిశీలిస్తే 1903 నుండి 1953 వరకు ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం జరిగిన సంఘటనలన్నీ గమనించవచ్చు. ఇక ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మొత్తం అద్భుతమైన టేబుల్తో మనము ఇచ్చాం. ఆంధ్రోద్యమం, ఆంధ్ర రాష్ట్ర అవతరణ, విశాలాంధ్రోద్యమం, ఆంధ్రప్రదేశ్ అవతరణ. ఆంధ్రోద్యమం, ఆంధ్ర రాష్ట్ర అవతరణ, విశాలాంధ్రోద్యమం, ఆంధ్రప్రదేశ్ అవతరణ. అంటే ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం వచ్చిన ఉద్యమం ఏది అంటే ఆంధ్రోద్యమం, ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం వచ్చిన ఉద్యమం ఏదంటే ఆంధ్రోద్యమం.
ఆంధ్రప్రదేశ్ అవతరణ కోసం వచ్చిన ఉద్యమం ఏదంటే విశాల ఆంధ్రోద్యమం. అంటే మొత్తం ఆంధ్ర రాష్ట్ర అవతరణ, ఆంధ్రప్రదేశ్ అవతరణను మనము 4th యూనిట్ 5th యూనిట్ అంతా ఈ టేబుల్లో ఒక పద్ధతి ప్రకారం అర్థమయ్యేటట్టుగా సీక్వెన్స్తో చెప్తున్నాం. ఫస్ట్ వన్ ఇక్కడ గమనించండి. ఆంధ్రోద్యమం, ఆంధ్ర రాష్ట్ర అవతరణ, విశాలాంధ్రోద్యమం, ఆంధ్రప్రదేశ్ అవతరణ 4 భాగాలుగా మనం చూడవచ్చు. 1903 నుంచి 2014 వరకు ఆంధ్ర రాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ చరిత్రని 4 భాగాలుగా చేసి చూడొచ్చు. ఒకటి, స్వాతంత్రానికి ముందు ఆంధ్రోద్యమ చరిత్ర. స్వాతంత్రానికి ముందు 1947కు ముందు ఆంధ్రోద్యమ చరిత్ర. అంటే బ్రిటిష్ వారు భారతదేశాన్ని పరిపాలిస్తున్న సమయంలో మద్రాస్ రాష్ట్రంలో ఆంధ్రుల చరిత్ర అనే కాన్సెప్ట్ ఒకటి. మనకి అర్థం కావడం కోసం సునాయాసంగా రూపొందించిన టేబుల్ ఇది. రెండోది, స్వాతంత్రం తర్వాత ఆంధ్ర రాష్ట్ర అవతరణకు దారితీసిన పరిస్థితులు. స్వాతంత్రం తర్వాత ఆంధ్ర రాష్ట్ర అవతరణకు దారితీసిన పరిస్థితులు అంటే 1903 నుండి 47 వరకు ఒక దశ. రెండవ దశ 1947 నుండి 53 వరకు రెండవ దశ. 1947 నుంచి 53 అంటే ఆంధ్ర రాష్ట్రం అవతరించేంత వరకు అవతరణ దశగా చూడొచ్చు. ఇక విశాలాంధ్రోద్యమం, ఆంధ్రప్రదేశ్ అవతరణ. విశాలాంధ్రోద్యమం 1946 నుంచి 56 మధ్య కాలంలో కొనసాగింది. ఏంటి విశాలాంధ్రోద్యమం అంటే తెలంగాణ ప్రాంతంగా పిలువబడే హైదరాబాద్ రాజ్యాన్ని అప్పటికే 53లో అవతరించిన ఆంధ్ర రాష్ట్రాన్ని కలిపి విశాలాంధ్రగా ఏర్పాటు చేయాలని వచ్చిన ఉద్యమం. ఈ విశాలాంధ్రోద్యమం 1946లోనే స్టార్ట్ అయింది. 56లో 1946లో స్టార్ట్ అయ్యి 53 నాటికి ఆంధ్ర రాష్ట్రం అవతరించడంతో అప్పటికే హైదరాబాద్ రాజ్యం కూడా అవతరించడంతో ఈ రెండింటినీ కలిపి ఆంధ్రప్రదేశ్గా ఏర్పాటు చేయాలని ఉద్యమం ఇంకా ఉధృతమైంది. 56 నాటికి ఆంధ్రప్రదేశ్ అవతరించింది. ఇది 3వ దశగా మనం చూడొచ్చు. ఇక 4వది, ఆంధ్రప్రదేశ్ అవతరించిన తరువాత అంటే 1956 నుండి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ విడిపోయేంత వరకు ఉండే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమైన సామాజిక సాంస్కృతిక సంఘటనలు 1956 2014 వరకు ఉండే అంశం. అంటే 4th యూనిట్ని 5th యూనిట్ని మనం 4 దశలుగా సింపుల్గా చూడవచ్చు. ఇవి కాక మరో 2 చిన్న టాపిక్స్ ఉన్నాయి. ఏవి? గిరిజనుడు జానపద సంస్కృతి గ్రంథాలయోద్యమం. ఈ 2 పక్కన పెడితే ఇదంతా కలిపి 4th or 5th యూనిట్. ఫస్ట్ మనం 4th యూనిట్ చూద్దాం. 4th యూనిట్లో మొదటి 2 వస్తాయి. ఏది? స్వాతంత్రానికి ఉద్యమానికి ముందు ఆంధ్రోద్యమ చరిత్ర, స్వాతంత్రం తర్వాత ఆంధ్ర రాష్ట్ర అవతరణ. ఫస్ట్ స్వాతంత్రానికి ముందు ఆంధ్రోద్యమ చరిత్రలోకి వెళ్దాం. దీన్ని మనము 1903 నుండి 1947 వరకు ఆంధ్రదేశ చరిత్రను 4 భాగాలుగా పరిశీలించవచ్చు. స్వాతంత్రానికి ముందు ఆంధ్రోద్యమ చరిత్రను 1903 నుంచి 47 వరకు 4 భాగాలుగా పరిశీలించవచ్చు. 4 భాగాలుగా. ఒకటి, భావన దశ లేదా వికాస దశ. భావన దశ లేదా వికాస దశ లేదా పుట్టుక దశ అనేది ఇది. పుట్టుక దశ లేదా వృద్ధి దశ మొదటిది. రెండోది, ప్రచార దశ లేదా ఆంధ్ర మహాసభల దశ. భావన దశ, పుట్టుక దశను 1903 నుంచి 1912 వరకు కాన్సెప్ట్ చూడొచ్చు. ఇది ఎందుకంటే మిగతా చాప్టర్లన్నీ ఒక ఎత్తు, 4th చాప్టర్ 5th చాప్టర్ ఒక ఎత్తు. మిగతావన్నీ దాదాపుగా అంతో ఇంతో చాలామందికి అవగాహన ఉండేవే. ఇవి కొంచెం కష్టమైన టాపిక్స్. అంటే కష్టమైన టాపిక్స్ కన్నా కన్ఫ్యూజన్గా ఉండే టాపిక్స్ అని చెప్పచ్చు. మనకు బయట మార్కెట్లో చాలా బుక్స్ ఉంటాయి కానీ సీక్వెన్స్ ఉండదు, వెనక ముందు ఇచ్చింటాడు. అభ్యర్థి చదవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు. అందుకే మనము అభ్యర్థి క్లాస్ విన్నా మన మెటీరియల్ మన క్లాస్ నోట్ చదువుకున్న సునాయాసంగా అర్థం అవ్వాలనే ఉద్దేశంతో ఏ విధంగా దశల వారీగా చదివితే మైండ్లో సబ్జెక్ట్ ఫీడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందో మనం ఈ విధంగా టేబుల్ వేసి రూపొందించాం. అంటే 1903 నుంచి 1912 వరకు. ఎందుకు 1903 నుండే చెప్తున్నామనే కాన్సెప్ట్ తర్వాత చూద్దాం. ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో 1802 నుండి 1953 వరకు ఆంధ్ర రాష్ట్రం మద్రాస్ రాష్ట్రంలో ఉంది. 1766లో సర్కార్ జిల్లాలో, 1800లో దత్త జిల్లాలో, 1801-2 నాటికి పూర్తిగా చిత్తూరు నెల్లూరు జిల్లాలో
1802 నాటికే మొత్తం కలిసిపోయింది. మరో 100 ఏళ్ల తర్వాత ఆంధ్రులకి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కావాలనే భావన ఎప్పటి నుంచి కలిగింది అంటే 1903 నుంచి కలిగింది. ఒక గుంటూరు యువజన సాహితీ సమితి అనే ఒక సంస్థ కారణంగా అది వెలుగులోకి వచ్చింది. అందుకే ఆంధ్ర ఉద్యమ పుట్టుకకు పునాది ఎప్పుడు అంటే 1903. అందుకే 1903 నుంచి 1912 వరకు ఈ టైంలో ఆంధ్రోద్యమం అనే భావన ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నించారు. అందుకే దాన్ని మనకు కూడా సిలబస్ ఇచ్చాడంటే ఆంధ్రోద్యమం పుట్టుక వృద్ధి అని ఇచ్చాడు. ఓకే, రెండో దశ 1913 నుంచి 26 వరకు ఉండే దశని ఏమని చెప్పచ్చు అంటే ప్రచార దశ. ఈ సమయంలో ఆంధ్ర మహాసభ అనేది ఏర్పడి ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం గట్టిగా ప్రయత్నాలు చేయడము, ఆ సమయంలో అనేక సభలను జరపడం వంటివి జరుగుతాయి. ఎప్పటి వరకు 13 నుంచి 26 వరకు. అయితే 26 తర్వాత ఆంధ్ర యూనివర్సిటీ ఏర్పడిన తర్వాత ఆంధ్ర రాయలసీమ నాయకుల మధ్య విభేదాలు వచ్చి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం అనే భావన కనుమరుగవుతుంది. ఈ సమయంలో ఆంధ్ర రాయలసీమ నాయకుల మధ్య విభేదాలను తొలగించి కలిసికట్టుగా ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రయత్నింప చేయడం కోసము ప్రయత్నాలు జరిగాయి. ఆ ప్రయత్నం చివరికి శ్రీబాగ్ ఒప్పందంతో ఓకే అవుతుంది. అంటే ఆంధ్ర యూనివర్సిటీ స్థాపన నుంచి శ్రీబాగ్ ఒప్పందం వరకు ఆంధ్ర రాయలసీమ నాయకుల మధ్య చాలా విభేదాలు కొనసాగాయి. దీన్నే ఆంధ్ర రాయలసీమ నాయకుల మధ్య విభేదాల దశగా మనం చూడవచ్చు. విభేదాల దశ. ఈ విభేదాలు చివరికి ఏ ఒప్పందంతో కనుమరుగయ్యాయంటే దాదాపుగా శ్రీబాగ్ ఒప్పందంతో. అత్యధిక మంది రాయలసీమ వ్యక్తులు కూడా ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసము కలిసికట్టుగా ముందుకెళ్ళడం ప్రారంభించారు. ఈ దశ 1926-37 వరకు అని చెప్పచ్చు. ఇక స్తబ్దత దశ అనేది మరొకటి మనం చూడొచ్చు. స్తబ్దత దశ ఏంటి? స్తబ్దత దశ అంటే 1937 తర్వాత ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం గట్టిగా ప్రయత్నాలు చేస్తున్న సమయంలోనే సెకండ్ వరల్డ్ వార్ స్టార్ట్ అవుతుంది. రెండో ప్రపంచ యుద్ధం స్టార్ట్ కావడం, భారతదేశంలో క్విట్ ఇండియా ఉద్యమం తలెత్తడం వంటి కారణాల వల్ల ఈ సమయంలో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ఎలాంటి కృషి జరిగినట్టు కనిపించదు. అంటే పెద్ద ఎత్తున ఇక్కడ ప్రయత్నాలు అయితే జరగలేదు. అందుకే ఈ సమయంలో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర భావన అనేది ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు చేయాలనే ఉద్దేశం కొంత కనుమరుగైందని చెప్పచ్చు. అది 1947 వరకు, 1938 నుంచి 1947 వరకు స్తబ్దత దశ. ఈ సమయంలో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం పెద్ద ఎత్తున కృషి జరగలేదని చెప్పచ్చు. ఇక ఇది ఒక దశ. ఇక రెండోది స్వాతంత్రం తర్వాత ఆంధ్ర రాష్ట్ర అవతరణకు దారితీసిన సంఘటనలు. దీన్నే మనము ఆంధ్ర రాష్ట్ర అవతరణ దశగా చూడొచ్చు. 1940 నుంచి 53 వరకు. ఇప్పుడు ఈ రెండు దశలు మనం చూద్దాం. 4th చాప్టర్ ఈ రెండు దశలు వచ్చేది. ఇది 5th చాప్టర్ ఇది 5th చాప్టర్ కింద వస్తాయి. ఈ రెండు 4th చాప్టర్ కింద వస్తాయి. మనం మొత్తం 4th 5th చాప్టర్ను అర్థమయ్యేటట్టుగా ఒక టేబుల్గా రూపొందించాం. 1903 నుంచి 2014 వరకు ఆంధ్ర రాష్ట్ర అవతరణ మరియు ఆంధ్రప్రదేశ్ అవతరణ, మళ్ళీ ఆంధ్రప్రదేశ్ విడిపోయేంత వరకు ఉండే సంఘటనలు చూడొచ్చు. ఓకే, ఫస్ట్ మనకు కావాల్సింది ఇదంతా టేబుల్లో. ఫస్ట్ ఈ స్వాతంత్రానికి ముందు ఆంధ్రోద్యమ చరిత్ర, ఇందులో ఈ 4 దశలు చూద్దాం. ఇక స్వాతంత్రం తర్వాత ఉన్న దశ ఆంధ్ర రాష్ట్ర అవతరణ దశ 5వది. మొత్తం ఈ రెండు కాన్సెప్ట్లో 5 దశలు చూస్తే మనకు ఆంధ్ర రాష్ట్రం ఎలా అవతరించిందో చూడొచ్చు. ఓకే, ఫస్ట్ వన్ స్వాతంత్రానికి ముందు ఆంధ్రోద్యమ చరిత్ర. స్వాతంత్రం తర్వాత ఆంధ్ర రాష్ట్ర అవతరణకు దారితీసిన సంఘటనలు. ఇంతకుముందు చెప్పినట్టుగానే ఈ రెండు చూద్దాం. స్వాతంత్రానికి ముందు ఆంధ్రోద్యమ చరిత్ర, స్వాతంత్రం తర్వాత ఆంధ్ర రాష్ట్రకు దారితీసిన సంఘటనలు రెండు చూద్దాం. మొత్తం 1903 నుంచి 1953 వరకు 5 దశలు. మొదటి దాంట్లో 4 దశలు, రెండో దాంట్లో 1 దశ. ఫస్ట్ వన్ భావన దశ లేదా వికాస దశ లేదా వృద్ధి దశ. భావన దశ లేదా వికాస దశ లేదా వృద్ధి దశ లేదా పుట్టుక దశ అంటే ఈ కాన్సెప్ట్ దశ 1903 నుంచి 1912 వరకు. తర్వాత ప్రచార దశ, తర్వాత రాయలసీమ ఆంధ్ర నాయకుల మధ్య విభేదాల దశ, తర్వాత స్తబ్దత దశ వంటివి చూద్దాం. ఫస్ట్ వన్ స్వాతంత్రానికి ముందు ఆంధ్రోద్యమ చరిత్ర.
స్వాతంత్రానికి ముందు ఆంధ్రోద్యమ చరిత్ర. ఇందులో పుట్టుక దశ మరియు వృద్ధి దశ. పుట్టుక దశ లేదా వృద్ధి దశ. ఏంటి పుట్టుక దశ అంటే ఆంధ్రోద్యమం అనే భావన ఎలా వెలుగులోకి వచ్చింది అనే కాన్సెప్ట్. ఆంధ్రోద్యమం అనే భావన ఎలా వెలుగులోకి వచ్చింది అనే కాన్సెప్ట్. అందుకే భావన దశ లేదా వికాస దశ. వికాస దశ వికాస దశ అనేది 1903 నుంచి 1912 వరకు. సో ఫస్ట్ దశ చూద్దాం.